హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సెకండ్ వ్లాగ్ వీడియో పెడుతున్నాము. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి జంక్షన్కి ఆటోలో వచ్చాము. అరౌండ్ 50 to 60 రూపీస్. ఇక్కడ అలిపిరి జంక్షన్లో అదిగో గరుడ స్టాచ్యూ. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అలాగా వెళ్తే అక్కడ మనకి సబ్వే ఉంటుంది. ఆ సబ్వే లోపల నుంచి వెళ్తే మనకి ఆ అలిపిరి మెట్లు ఎక్కడ ఉన్నది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమది పెట్టాలి. అక్కడే మనకి ఆ సబ్వే దగ్గర అమ్ముతూ ఉంటారు. అరౌండ్ 50 రూపీస్ ఒక సెట్ ఉంటుంది. సో అది తీసుకొని ఆ కొబ్బరికాయ అది కొట్టి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. మేము అలాగా సబ్వే నుంచి వెళ్తుండగా మాకు అక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయి మనకి. అక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మనం అలిపిరి మెట్లు స్టార్ట్ చేయాలి. మాకు అక్కడ కనిపిస్తున్న గోపురమే స్టార్టింగ్ గోపురము. మనము అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతున్నాం కదా, అదే గోపురం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ముందుకు వెళ్తుండగా మాకు అక్కడ ఒక చిన్న టెంపుల్ వచ్చింది. అక్కడ వీడియో నాట్ అలౌడ్ కాబట్టి మేము తీయలేదు. అక్కడ దర్శనం చేసుకొని వస్తుంటే మాకు అక్కడ వాటర్ రిజర్వ్ కనిపించింది. అది ఆర్ఓ ప్లాంట్. ఇట్ ఈస్ ఫ్రెష్ వాటర్. సో మనము ఎక్కడ పడితే అక్కడ మనకి ఆర్ఓ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. సో ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి అలా అక్కడ వెళ్తుండగా మనకి బోల్డ్ దొరుకుతాయి. సో అక్కడ మాత్రం పిల్లలతో వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టే చోట కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండ్ మేము అలా వెళ్తుండగా మనకి నెక్స్ట్ ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది ఏంటో మనం చూద్దాము, పదండి. ఈ వీడియోలో అలిపిరి స్టెప్స్ కోసం మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియోకి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మెట్లు ఎక్కడం, అది కొబ్బరికాయ కొట్టిన తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి అలా ముందుకు వెళ్తే చిన్న గోశాల లాగా వస్తుంది. సో ఇదిగో అదంతా గోశాల చూపిస్తున్నాం కదా, అదంతా గోశాలంతా అలా చూసుకొని అలాగా మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మనకి ఆ స్టెప్స్ దారంటూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా మనం స్టెప్స్ అలాగా క్లైమ్ చేస్తూ అలాగా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం గోశాలని దాటిన తర్వాత మనకి రాజగోపురం అనేది కనిపిస్తుంది. ఈ రాజగోపురం చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఇది 14వ శతాబ్దంలో చెక్కారంట. విశ్వకర్మలు అనేవాళ్ళు దీన్ని చెక్కారు. ఇది చూడడానికి చాలా డీటెయిల్గా ప్రతి విగ్రహం ఏంటో బాగా కనిపించేలా చెక్కారు దీన్ని. బయట క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. కొంచెం ప్రజెంట్ అయితే హ్యూమిడిటీలా ఫీల్ అవుతుంది. కానీ లోపలికి ఎప్పుడైతే గోపురం నుంచి పాస్ అవుతున్నామో కొంచెం రాత్రి కాలపు రాత్రి కాబట్టి కొంచెం చల్లగా అనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం కదా. మెట్లు ఎక్కే ముందు యాక్చువల్గా మన కిందన మనతో పాటు ఏదో లగేజ్ ఉన్నా లేదంటే మన షూస్ చెప్పల్స్ ఏమైనా ఉంటే కిందన స్టెప్స్ ఎక్కే స్టార్ట్ అయ్యే ముందే అక్కడ కౌంటర్లో డిపాజిట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళే పైకి తీసుకొచ్చేస్తారు. సో లగేజ్తో వస్తున్నాము, చెప్పులు ఎక్కడ పెట్టాలన్న ఇబ్బంది అయితే లేదు. మన లగేజ్ అంతా కూడా బిఫోర్ ది స్టెప్స్ ఎక్కే ముందు కౌంటర్లు ఇస్తే వాళ్ళే సేఫ్గా తీసుకొచ్చేస్తారు. ఇక్కడ చాలామంది వాళ్ళ మొక్కుల ప్రకారం
హారతి వెలిగించుకుంటూ కొంతమంది అయితే పసుపు కుంకుమలు ప్రతి మెట్టుకు రాస్తూ వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే క్లైమేట్ కొంచెం హాట్గానే ఉంది, స్వెట్ ఎక్కువ వస్తుంది. సో థర్స్టీగా ఉన్నామని చెప్పేసి రిఫ్రెష్మెంట్స్ తాగాము మధ్యలో. మనకి చాలా షాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి 200 స్టెప్స్కి కూర్మావతారం వస్తుంది. కూర్మావతారాన్ని దర్శించుకొని మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేజర్ హాల్ట్ తీసుకున్నాము 800 స్టెప్స్ దగ్గర. మధ్యలో అలాగా కొంచెంగా ఆగుతూ మధ్యలో చిన్న రిఫ్రెష్మెంట్ తాగుతూ ఒక మేజర్ బ్రేక్ ఇక్కడ తీసుకున్నాము. మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1000 స్టెప్స్ అనేది క్రాస్ చేస్తున్నాం. మధ్యలో ఒక మేజర్ హాల్ట్ 800 స్టెప్స్ తీసుకున్నాం, కానీ చిన్న హాల్స్ చాలా తీసుకున్నాం. లైక్ రిఫ్రెష్మెంట్స్ తాగడానికి, వాటర్ బాటిల్ రీఫిల్ చేసుకోవడానికి. ఇలాగా 1000 స్టెప్స్ దాటగానే మనకి మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. కొంచెం హ్యూమిడిటీ వల్ల సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాను. చిన్న జూమ్ చేస్తున్నానండి. లేదు, సరిగ్గా కనిపించట్లేదు. సో మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాక ఇంకో మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ మళ్ళీ ఖచ్చితంగా ఫోకస్ చేసి మీకు చూపిస్తాను. మనకి అరౌండ్ 1200 స్టెప్స్ దాటిన తర్వాత మనకి వరాహ అవతారం అనేది కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకొని మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సెకండ్ 1600 స్టెప్స్. సో ఇందాక 800 స్టెప్స్ తర్వాత మళ్ళీ మధ్యలో చాలా స్టాప్స్ దగ్గర కొంచెం అలాగా చిన్న హాల్ట్ తీసుకున్నాము. మామిడికాయ ముక్కలు, అలాగే బటర్ మిల్క్ అండ్ అదర్. తర్వాత కొంచెం దూరం ట్రావెల్ చేసిన ఇది మేజర్ హాల్ట్ మళ్ళీ ఆగాము 1600 స్టెప్స్ దగ్గర. ఇందాక మీకు చెప్పినట్టు మనకి కొంచెం పైకి వెళ్ళగానే మంచి వ్యూ పాయింట్ వస్తుందని చెప్పాను కదా. చూడండి, ఇదే ఆ వ్యూ పాయింట్. కొంచెం హాట్గా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చూడండి, పెద్ద కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. హౌసెస్ అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, నాకు తెలిసి పెద్ద హౌసెస్ అవన్నీ. మనకి 1800 స్టెప్స్ క్రాస్ అవ్వగానే మనకి వామనావతారం కనిపిస్తుంది. ఈ వామనావతారాన్ని దర్శించుకొని మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ క్రాసింగ్ గాలి గోపురం వితౌట్ గాలి. హిట్టింగ్లో పీక్ పడియాలి వాయిస్. ఏమని మాట్లాడు కదా లేదా. చల్లగా ఉందనియా.
మనకి అరౌండ్ 2100 స్టెప్స్కి పరశురామ అవతారం కనిపిస్తుంది. మన పరశురామ అవతారం ఆపోజిట్లో మనకి చాలా ఫుడ్ స్టాల్స్, రిఫ్రెష్మెంట్స్ షాప్స్ చాలా ఉంటాయి. ఎవరికైనా టిఫిన్స్ కానీ లేదా లంచ్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ లేకపోతే ఏమైనా రిఫ్రెష్మెంట్స్ తాగాలనుకుంటే మనకి ఇక్కడ లైన్గా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా తాగొచ్చు. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి హాస్పిటల్స్ కూడా ఉంటాయంట. అవి చూపిస్తాను ఆగండి మీకు. వస్తే లైన్గా హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ వైల్డ్ లైఫ్కి ఫీడ్ చేయొద్దు అని చెప్పారు. బోర్డు పెట్టారు ఫ్రంట్గా వైల్డ్ లైఫ్కి నో ఫుడ్. బాగు చేస్తారంటే అందరి దగ్గర ఉండాలి. సబ్స్క్రైబ్ చెప్పాల్సింది ఎక్కడో చెప్తున్నాం. బ్లాగ్ చెప్తామని తిరుపతి వెళ్తున్నామని S24 అల్ట్రా కొనుక్కున్నా బ్లాగ్ చేయడానికి. ఇక్కడ నుంచి డైలీ కదా మంత్లీ ఒక వీడియో వస్తుంది. మంత్లీ వీడియో పోస్ట్ చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆనంద్ SBI కోడ్ చెప్తే కొబ్బరి బాండం సగం రేటుకి ఇస్తారు. 30 రూపీస్ 40 రూపీస్ బాగుంటాం, 30 రూపీస్కి ఇస్తారు మీకు. ఓన్లీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి బాగుంటాం కొనుక్కుంటే మాత్రమే. మీరు అక్కడ కోడ్ చెప్పాలి, సీక్రెట్ కోడ్ కామెంట్స్లో మెన్షన్ చేస్తాం, పిన్ చేస్తాం కామెంట్స్లో. పిన్ కామెంట్లో మెన్షన్ చేస్తాం. ఆ కోడ్ మీరు చెప్తే ఇక్కడ గాలిగోపురం జంక్షన్లో మీరు ఏ ఫుడ్ ఐటెం కన్నా 50% ఆఫ్. మీరు ఏమైనా తినాలనుకున్నా ప్రతి ప్లేట్ 50 రూపీస్, ఏదైనా 50 రూపీస్ సగం ఇస్తారు. అందులో 25 రూపీస్కి కమెంట్స్లో పిన్ చేసిన కోడ్ యూజ్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తే అందులో 25 రూపీస్కి ఇస్తారు మీకు ఏది ప్లేట్. ఓకే, బాయ్, మళ్ళీ కలుగుతాం. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రామావతారం కనిపిస్తుంది. రామావతారాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మనం అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. 2400 స్టెప్స్. థర్డ్ పార్ట్. థర్డ్ స్టాప్ 2400 స్టెప్స్. ఇప్పటికి టైం టైం 10 o'clock. 10 o'clock. 2.5 అవర్స్లో 2400 స్టెప్స్ మ్యాక్సిమం కవర్ చేసాం. ఇంకా 1250 150 ఉన్నాయి. 1150 అంతే కదా. 1150 ఉన్నాయి. అదొక ఇంకో 1 అవర్లో కవర్ చేస్తాం. ఒక 2400 స్టెప్స్ కవర్ చేసాం. జస్ట్ 2.5 అవర్స్లో కవర్ చేసాం. నెక్స్ట్ ఇంకొక 2 అవర్స్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. ఇదొక మనది థర్డ్ హాల్ట్. మనం ఇప్పుడు 2400 స్టెప్స్ క్రాస్ చేసిన తర్వాత మనకి బలరామ అవతారం కనిపిస్తుంది. బలరామ అవతారాన్ని దర్శించుకొని మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఒక ఫోటో తీసుకుందాం. బలరామ అవతారాన్ని క్రాస్ చేసిన తర్వాత మనకి మధ్యలో చాలా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే జింకలు కనిపిస్తున్నాయి. అక్కడ బోర్డు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ, లైక్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ని ఫీడ్ చేయొద్దని, వాటిని టచ్ చేయొద్దని. సో మనం అన్నీ పాటిద్దాం. నెక్స్ట్ మనకి కృష్ణావతారం కనిపిస్తుంది. కృష్ణావతారాన్ని దర్శించుకుంటూ అలా ముందుకు వెళ్దాం. ఆన్ ది వేలో మనకి ఒక ఉడత కనిపించింది. దాన్ని కొంచెం జూమ్ చేస్తాను చూడండి. సరిగ్గా ఫోకస్ అవ్వడం లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. నెక్స్ట్ మనకి కల్కి అవతారం కనిపిస్తుంది. కల్కి అవతారం నుంచి మనం స్ట్రైట్గా చూస్తుండగా మనకి హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఆ హనుమంతుడి విగ్రహం ఏంటో చూద్దాం. మనం అలా ముందుకు వెళుతుండగా మనకి ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మనం మిగిలిన జర్నీని స్టార్ట్ చేద్దాము. ఆ విగ్రహాన్ని అక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు అంటే, పూర్వకాలంలోని జనాలందరూ వెళ్తున్నప్పుడు అప్పుడు పెద్దగా లైట్స్ అవి ఉండేవి కావు కాబట్టి జనాలందరూ వెళ్తుండగా వాళ్ళకి చాలా భయం వేసేదన్నమాట.
సో అక్కడ ఆ భయాన్ని పోగొట్టడానికి నేనున్నాను అని ధైర్యం ఇవ్వడం కోసం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, చాలా పెద్ద విగ్రహాన్ని స్థాపించారు అక్కడ. ఇక్కడ వైల్డ్ లైఫ్కి చాలా మంది ఫీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ ఉన్నాయి ఫీడ్ చేయకూడదని. అక్కడ ఒక జింక ఖాళీగా ఉన్నది. ఆ జింకతో మనం ఫోటోలు అవుదాం రండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 2850 స్టెప్స్ మళ్ళీ కొంచెం వే ఏమో రోడ్డు కలుస్తుంది. సో నవ్వు ఇప్పుడు మేము రోడ్డు మీద నడుస్తున్నాం. ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల ఏదైతే మనకి హిల్కి డౌన్ రోడ్ ఉంటుందో ఆ డౌన్ రోడ్ మీద వస్తున్నాం. చూడొచ్చు మీరు ఆ బస్సెస్ అవి దిగుతున్నాయి. ఇంకొంచెం షార్ట్ డిస్టెన్స్లో ఐ థింక్ మేబీ అరౌండ్ 1.5 కిలోమీటర్స్ రోడ్డు మీద నడిచిన తర్వాత మోకాల్ పర్వతం వస్తుంది. ఆ మోకాల్ పర్వతం ఎక్కితే అది కొంచెం క్రాస్ చేస్తే ఇంకా రీచ్ అయిపోతాం. వర్షం పడుతుంది, ప్రీ ప్లాన్డ్గా క్యాబ్స్ తెచ్చుకున్నాం. లైట్గా వర్షం పడుతుందని క్యాబ్ తీసాం. అండ్ ఆల్సో మోకాల్ పర్వతం మెట్ల దగ్గరికి వచ్చాము. అదే మోకాల్ పర్వతం. సో ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వర్షం. హాయ్ ఫ్రెండ్స్, ఎండింగ్ వచ్చేసాము. ఇంకా 10 స్టెప్స్ ఉన్నాయి. రీచ్ అయిపోయాము పైకి. ఫైనల్లీ వి డిడ్ ఇట్. కుంకుమ బొట్టు తీసాను.